హలో! వెల్కమ్ బ్యాక్. ఒక 1 వీక్ బ్యాక్ ఒక వీడియో చూసానండి. కొన్ని ఓల్డ్ వీడియో. లేట్ అయింది. ఆ వీడియో ఎవరిదో కాదు. వన్ ఆఫ్ ద జనసేన పార్టీ లీడర్స్‌దే. దాసరి రాము గారు. ఆయన ఏమన్నాడో ఒక సెకండ్‌లో ఇందాం ఆయన ఏమన్నాడు. నాకు రెడ్లతో గొడవలే లేవు. నువ్వు 2 తిట్టడం, మా చేత నన్ను తిట్టించుకోవటం. నీ కొనుక్కొని నన్ను తిడతంటే ఊరుకుంటాను అంటాం. మేమేమో జగన్ మీద పట్టాం పోయి. కొత్త ఎన్ని మీటింగ్లు ఎన్నిట్లో తిట్టామంటాం. ఇది మాత్రం కరెక్ట్‌గా చెప్పారండి దాసరి రాము గారు మాత్రం. ఈ టాపిక్ మీద ఎప్పటినుంచో వీడియో చేద్దాం అనుకుంటున్నాను. పాపం ఆయనే చెప్పాడు ఈలోపు. ఎందుకంటే స్టేట్ పాలిటిక్స్ ఇంకా కాసేపు చూస్తాడు. మన డిప్యూటీ సీఎం గారు ఎటా చూస్తారు కాసేపు. ఒక 4, 5 నెలలు అందరూ కామ్‌గా ఉన్నారు. ఓకే. ఏసేద్దాం నీ అమ్మ వైసీపీ వాళ్ళని ఒక రౌండ్ ఏద్దాం అనుకుంటాడు ఆయన. వచ్చి ఇక అంతే. మీడియా ముందుకొస్తాడు. వైసీపీ డాష్ గాళ్ళారా అది ఇది అని తిడతాడు. తిట్టంగానే మరి వైసీపీ అభిమానులు ఊరుకోరు కదా! వాళ్ళు అటాక్ ఇస్తారు. వాళ్ళు కౌంటర్ అటాక్ ఇస్తారు. అది అవ్వంగానే అదిగో మన కాపు సోదరులని వైసీపీ వాళ్ళు తిట్టేశారు. మన కాపుని ఆ సామాజిక వర్గం తిట్టేసింది. ప్రతి 6 నెలలకు ఒకసారి అట్లా లేపుతా ఉంటాడాయన. సో నేనేం అడగాలనుకుంటున్నానంటే, ఇంకా ఎంతకాలం సార్ ఈ క్యాస్ట్ పాలిటిక్సు? నేనొకటి చెప్తా. ఇది నా ఉద్దేశం. తల కింద పెట్టి, కాళ్ళు పైకి పెట్టిన ఆ రెడ్లని, కాపుల్ని విడదీయటం చాలా కష్టం. వాళ్ళకి ఏ ఎనిమిటీ లేదు. వాళ్ళిద్దరి మధ్యలో ఏ కక్షలు లేవు. ఎందుకంటే రెడ్లకి, కాపులకి ఉన్న ఫ్రెండ్‌షిప్ ఇప్పుడుది కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వంగవీటి మోహన్ రంగా ఉన్న టైం కాడి నుంచి వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు కాడి నుంచిది. వైఎస్ఆర్‌సీపీ పార్టీలో బలమైన పెద్ద పెద్ద కాపు నాయకులున్నారు. భారీ స్ట్రెంత్ ఇప్పటికీ ఉంది కాపులది. సో, ప్రస్తుతానికి ఈ కోయలేషన్ గవర్నమెంట్‌లో ఏంటి అంటే, ప్రస్తుతానికి రూలింగ్ కావాలి కాబట్టి అండర్‌స్టాండింగ్ మీద ఎళ్తుంది. సో, ఫైనల్‌గా నేను పీకే గారికి ఇచ్చే అడ్వైస్ ఏంటి అంటే, అక్కడ ఇక్కడ ఆళ్ళని ఈళ్ళని తిట్టే పని వదిలేసి, పిఠాపురంని స్మార్ట్ సిటీ చేయటమో, పిఠాపురంని భారీగా డెవలప్ చేయటమో, మీరు ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా మీ సామాజిక వర్గం వాళ్ళు మిమ్మల్ని ఓన్ చేసుకుంటారు.